हे कृष्णा करुण सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्तकांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरि ओम तत्सत्। శ్రీ శ్రీ రాధా గోపీనాథ స్వామి, శ్రీమద్ చైతన్య మహాప్రభులు వారు, శ్రీమతి రాధారాణి, శ్రీల గురుదేవులు, శ్రీల ప్రభుపాదులు వారు, పూజ్యపాద త్రిదండ స్వామి భక్తి గంగన వనమాలస్ గారు, అనంతకోటి వైష్ణవుల యొక్క విశేషమైన అనుగ్రహం వలన అత్యంత పవిత్రమైన ఈ కార్తీక మాసంలో శ్రీ గర్గ సంహిత గురించి ప్రవచించడానికి, మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. ఇప్పటి వరకు కూడా మనము శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిపట్టుకొని ఇంద్రుని యొక్క అహంకారాన్ని అణిచివేశాడు. నిన్న చెప్పుకున్నాము, గోపాలులు వారందరూ కూడా నందమార దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ కృష్ణుడు నిజానికి మీ పిల్లవాడేనా? మాకు సందేహం కలుగుతుంది. ఎందుకంటే 7 రోజులు ఇంత పెద్ద పర్వతాన్ని ఎత్తిపట్టుకోవడం అంటే ఏంటి, మాటలేంటి? అప్పుడు నందమహారాజు గర్గాచార్య చెప్పిన విషయాల్ని చెప్పారు. అలాగే వృషభాను రాజా దగ్గరికి వెళ్ళారు, ఆయన కూడా చెప్పారు. ఆయన శ్రీకృష్ణుడు రాధాపతి, స్వయంగా రాధారాణికి నిత్యపతి, శాశ్వత పతి, శాశ్వత దంపతులు ఇద్దరు కూడా రాధాకృష్ణుడు అంటూ వివరించారు. అప్పుడు సరే మీరు చెప్పినట్లుగా నిజమే, పరీక్షిద్దాం, నందమహారాజు కుమారుడు నిజంగా భగవంతుడా కాదా పరీక్షిద్దాం అంటూ గోపాలులందరూ కూడా వృషభాను రాజాతోటి అన్నారు. వృషభాను రాజు సరే, అందరికంటే ఎక్కువ వైభవం ధనం కలిగిన వారు వృషభాను రాజు. కొన్ని లక్షల కోట్ల గోసంపద, ఏనుగులు, గుర్రాలు అన్నీ ఉన్నాయి వృషభాను రాజు దగ్గరికి. మరి నీకు సమానమైన సరిపాటి నందమహారాజు అవునా కాదా? మీ దగ్గర ఇంత సంపద ఉంది, మీ కుమార్తెని వాళ్ళ కుమారుడికి ఇవ్వాలనుకుంటున్నారు, మీకు సరిపాటి కాదా, ఒకసారి పరీక్షిద్దాము అని అన్నారు గోపాలుడు. అప్పుడు
ఆ గోపాలరావు యొక్క మాట విని వృషభానురాజు నందమహారాజు యొక్క వైభవాన్ని పరీక్షించడానికి కొన్ని ముత్యాల హారాన్ని నిశ్చితార్థంగా, అంటే తమ కుమార్తెని నందమహారాజు కుమారుడికి ఇవ్వాలనుకుంటున్నారు కనుక వివాహానికి సరైన పోటీ ఉండాలి కదా. వృషభానురాజు ఎంతో వైభవం ఉంది, ఎంతో ధనం ఉంది, మరి ఈయనకి సరిపోటీ నందమహారాజు అవునా కాదా అనే విషయాన్ని పరీక్షించడానికే ఇక్కడ వృషభానురాజు ఒక్కొక్క ముత్యాల హారము 1 కోటి రూపాయలు, ఒక్క ముత్యాల హారం. ఇట్లాంటివి 100,000. ముత్యాల హారాన్ని అంటే బంగారం కూడా తులన కాదు, అంత మూల్యమైన ముత్యాల హారాలు కొంతమంది ద్వారా నందమహారాజు దగ్గరికి పంపించారు వృషభానురాజు. చాలా మూల్యమైనవి. వారు ఈ మధ్యవర్తులు కుమార్తెని కుమారుణ్ణి వివాహ సమయంలో కలపడానికి వాళ్ళ మాటలు వీళ్ళకి, వీళ్ళ మాటలు వాళ్ళకి చెప్తారు ఈ మధ్యవర్తులు. మరి ఇప్పుడేమంటారు? ఏదో బ్రోకర్లు ఏదన్నట్టు. నిజానికి వీరు ఒక మూల్యమైన ముత్యాల హారాన్ని, ఎంత మూల్యం అంటే ఒక్క ముత్యాల హారము 1 కోటి బంగారు ముద్రికలు ఇచ్చినా కూడా ఒక ముత్యాల హారం రాదు. బంగారు ముద్రికలు, ఇవి కాగితాలు కాదు, 1 కోటి కాగితాలు కాదు, బంగారు ముద్రికలు. 1 కోటి బంగారు ముద్రికలు ఇచ్చినా కూడా ఒక హారం, ముత్యాల హారాన్ని మనము కొనలేము. అటువంటి ముత్యాల హారాలు 100. వృషభానురాజు నందమహారాజు దగ్గరికి పంపించారు నిశ్చితార్థం కోసం. మా కుమార్తెని మీ కుమారుడికి ఇస్తున్నాము అంటూ కొంతమంది మధ్యవర్తుల ద్వారా పంపించారు. రాజ్యభవనంలో ఉన్నారు నందమహారాజు, చుట్టూ ప్రజలు, సైనికులు అందరూ ఉన్నారు. ఈ మధ్యవర్తులు వెళ్ళారు. అయ్యా, మేము వృషభానుపురం నుంచి వృషభానురాజు పంపించారు మమ్మల్ని, ఏంటి విశేషాలు? అయ్యా, వారి కుమార్తెని మీ కుమారుడికి ఇవ్వడానికి నిశ్చయించుకున్నారు. గర్గాచార్యులు చెప్పారు, స్వయంగా రాధారాణి యొక్క పతి, స్వామి, భర్త కేవలం శ్రీకృష్ణుడే. కనుక నిశ్చితార్థం కోసము కొన్ని హారాల్ని, ముత్యాల హారాల్ని వృషభానురాజు పంపించారు. ఒకసారి మీరు గ్రహించండి అంటూ ఇచ్చారు. ఎప్పుడైతే నందమహారాజు చూశారు, జీవితంలో ఎప్పుడు చూడలేదు ఇటువంటి ముత్యాల హారాలు. ఒక్క హారమే 1 కోటి బంగారు ముద్రికలు, సువర్ణ ముద్రికలు ఇచ్చినా కూడా ఒక హారం రాదు. ఇటువంటి హారాలు 100,000. అప్పుడు సరే, వాళ్ళు వచ్చిన మధ్యవర్తులు ఏమంటున్నారంటే, అయ్యా, మరి వధువు తరపున మేము వారు పంపించారు, మరి వరుడు తరపున మీరు ఏదైనా ఇవ్వండి, మేము తీసుకెళ్ళి ఇస్తాము అని అంటున్నారు. మరి మీరేమన్నా తక్కువ ఏంటి? మీరు కూడా రాజులే కదా. మరి స్వయంగా మీ కుమారుడు గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకున్నారు. మరి అటువంటి వీరుడికి తగ్గ వధువు మా అమ్మాయి కనుక మీ కుమారుడికి ఇవ్వడానికి నిశ్చయించుకున్నాము. సరే, అమ్మాయి కోసం మీరేమైనా పెడతారేమో, ఇవ్వండి, తీసుకెళ్ళి ఇస్తాము అని అన్నారు. అప్పుడు నందమహారాజు కాస్త తల వంచుకున్నారు. ఎందుకంటే ఇంత మూల్యమైన వస్తువులు, 1 ముత్యాల హారానికి 1 కోటి బంగారు స్వర్ణ ముద్రికలు, మరి 100,000 ఉన్నాయి. మరి ఈ బహుమతులకు తగ్గట్టుగా ఇవ్వాలి కదా. అప్పుడు నందమహారాజు సరే సరే ఇస్తాం తప్పకుండా అని చెప్పి ఆ ముత్యాల హారాన్ని గ్రహించి రాజ్యభవనం లోపలికి వెళ్ళారు.
వెళ్ళిన తర్వాత యశోదతో అంటున్నారు, యశోద యశోద చూడు చూడు, మన వృషభానురాజు కుమార్తె రాధారాణి మన అబ్బాయికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నారు. వారు బహుమతులు పంపించారు. వారికి తగ్గట్టు మనం కూడా బహుమతులు పంపించాలి కదా. ఒకసారి చూడు ఈ ముత్యాల హారాల్ని, మన బీర్వాలో ఏమైనా ఉన్నాయా ఇటువంటి మరి మూల్యమైన వస్తువులు పంపించాలి కదా, మన దగ్గర ఏమున్నాయో చూడు ఒకసారి. అప్పుడు యశోద అన్నది, స్వామి అసలు జీవితంలో ఎప్పుడు చూడలేదు ఇటువంటి ముత్యాల హారాలని, మరి మన దగ్గర దీనికి తగ్గట్టు లేవు, ఏ హారాలు అయితే ఉన్నాయో దీనికి తగ్గట్టు లేదు. అప్పుడు నందమహారాజు కాస్త సిగ్గుపడ్డారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వీటిని గ్రహిస్తే మనము నిశ్చితంగా వరుడిని ఇస్తాము, ఇచ్చే ముందుగా కొన్ని బహుమతులను పంపించాలి. మరి పంపించడానికి ఏమున్నాయి ఇప్పుడు? పోనీ వీటిని గ్రహించకపోతే వారేమనుకుంటారు, రాజకుమార్తె మా రాధారాణిని మీ కుమారుడికి ఇచ్చి వివాహం చేస్తున్నాము, కనీసం బహుమతులు ఇవ్వడానికి కూడా మీకు స్తోమత లేదా ఏంటి అని అనుకుంటారు. ఇప్పుడు ఏం చేయాలి? నందమహారాజుకు దిక్కుదోచడం లేదు. యశోద కూడా అన్నీ వెతుకుతుంది. మరి ఇంతకంటే మూల్యమైన వస్తువులు, సరే దీనికి సమానమైన మూల్య వస్తువులు కూడా మన దగ్గర లేవు, ఇప్పుడు ఏం చేయాలి? సరే వీటిని గ్రహిద్దాము, తీసుకుందాము, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు. మరి ఆ సమయంలో శ్రీకృష్ణుడు ప్రవేశించాడు లోపలికి. అప్పుడు శ్రీకృష్ణుడికి విషయం అర్థమైపోయింది. ఓహో విషయం ఇదా అని చెప్పి అర్థమైపోయింది. తర్వాత కృష్ణుడు ఏం చేశాడు? నందమహారాజు యశోద బయటికి వెళ్ళిపోయిన తర్వాత వృషభానురాజు పంపించిన బహుమతుల్లోనే ఒక 100 ముత్యాల హారాన్ని తీసుకొని ఏం చేశాడు? కృష్ణుడు వెళ్ళాడు, విత్తనాలని భూమి మీద నాటినట్లుగా ముత్యాలని ఒక్కొక్క ముత్యం హారం నుంచి తీసేసి ఒక్కొక్క ముత్యాన్ని నాటుకుంటూ వెళ్ళిపోయాడు. చూడండి, ముత్యం ఒకటి నాటితే ముత్యం చెట్టు వచ్చేస్తుంది ఏంటి? కానీ చిన్న కృష్ణుడు మరి 7 సంవత్సరాల పిల్లవాడు 100 ముత్యాల హారాలను తీసుకున్నాడు. మొత్తం అన్ని హారాల నుంచి ముత్యాలని విడదీసి ఒక్కొక్క ముత్యము విత్తనాలు నాటుకున్నట్టుగా రైతులు ఎలాగా విత్తనాలు వేసేస్తారు, అలా విత్తనాలు వేసేసి పైకి చూస్తున్నాడు, వర్షం పడితే చెట్లు మొలుస్తాయి. అప్పుడు ఎప్పుడైతే నంద యశోదలు తర్వాత రోజు వెళ్ళారు, చూసేసరికి ఒక 100 ముత్యాల హారాలు తగ్గిపోయాయి. అరే మన ఇంట్లో దొంగతనం ఎవరు చేస్తారు? మరి అన్ని చోట్ల దొంగతనాలు చేసేవాళ్ళు చేస్తారు కదా, మరి ఇంకెవరు ఉన్నారు? వీడే అని చెప్పి అందరినీ బలరాముని అడిగారు. తర్వాత చివరిని కృష్ణుడిని అడిగారు, కృష్ణ కృష్ణ మరి వీడెక్కడున్నాడు? కృష్ణుడు వెళ్ళాడు పొలం దగ్గరకి, నాటిని ఇంకా మొలవలేదేంటి అని చూస్తున్నాడు. అప్పుడు నందమహారాజు చూశారు, అందరూ ఉన్నారు, కృష్ణుడే లేడు, అంటే వీడే తీసుకొని ఉంటాడు, ఇంకెవరున్నారు అని చెప్పి కనుక్కుంటే పొలం దగ్గర ఉన్నాడు కృష్ణుడు. నందమహారాజు వెళ్ళాడు, ఎందుకంటే బంధుబాంధవుల దగ్గర నిజానికి పరుగు పోతుంది. ఇప్పుడు తగ్గ వస్తువులను ఎలాగో ఇవ్వలేదు, వాళ్ళు పంపించిన వస్తువుల్లో ఒక 100 హారాలు మళ్ళీ తగ్గిపోయాయి. అప్పుడు ఆలోచించి వెళ్ళాడు పొలం దగ్గరికి. కృష్ణుడు అన్ని నాటి నీళ్లు పోసి ఎదురు చూస్తున్నాడు మొలుస్తాయి అని చెప్పి. ఎప్పుడైతే నందమహారాజు వెళ్ళాడు, కృష్ణుడిని ప్రశ్నించాడు, కృష్ణ కృష్ణ ఒక 100 ముత్యాల హారాలు తగ్గిపోయాయి, నువ్వే తీసావా ఏంటి? నాన్నగారు నేనే తీశాను. ఎక్కడున్నాయి? ఎక్కడే ఏంటి? నాటాను. ముత్యాలని నాటావా? అవును, విత్తనాలు నాటితే చెట్లు మొలుస్తున్నాయి, మరి ముత్యాలు నాటితే చెట్లు మొలుస్తాయి, మరి మొలిస్తే ఏమొస్తాయి? ముత్యాలు వస్తాయి. ఏ విత్తనం వేస్తే ఆ చెట్లు వస్తున్నాయి, ఆ పండ్లే వస్తున్నాయి. అలాగే ముత్యాలు వేశాను, ముత్యాల చెట్లకి ముత్యాలు కాస్తాయి అన్నాడు కృష్ణుడు.
ముత్యాలు కాయడం నేను అసలు ఎప్పుడు వినలేదు, చూడలేదు అన్నారు నందమహారాజు. అందుకే కదా ఇప్పుడు వేసాను, కాస్త వర్షం పడితే చాలు, రేపు పొద్దునకి అన్నీ పెద్ద పెద్ద చెట్లు అయిపోతాయి అని అన్నాడు కృష్ణుడు. నందమహారాజు చెప్తాను నీకు, రేపు పొద్దున చెప్తాను అని చెప్పి అలా ఊరుకున్నారు. తర్వాత రోజు రాత్రి వర్షం పడింది. తర్వాత రోజు నందమహారాజు కృష్ణుడు వచ్చారు. వచ్చేసరికి మొలిచి పెద్ద పెద్ద చెట్లు అయ్యి గుత్తులు గుత్తులు ముత్యాలు కాసాయి. ప్రతి చెట్టుకి గుత్తులు గుత్తులు ముత్యాలు. ఇన్ని ముత్యాలు ఒక్కొక్క చెట్టుకి ఎన్నో హారాలు అయిపోతాయి. అవన్నీ అంకురమయ్యి మొక్కలయ్యి, మొక్కలు చెట్లయ్యి గుత్తులు గుత్తులు కాసాయి ముత్యాలు. అప్పుడు నందమహారాజు అబ్బా, వారు ఇచ్చిన ముత్యాల కంటే ఇంకా మూల్యమైన ముత్యాలు వచ్చాయి. అప్పుడు ఈ ముత్యాలని బండ్లలో, ఇప్పుడు మరి ఇన్ని ఎకరాలు వేసాడు కృష్ణుడు, మరి బండ్లలో నింపి హారాలను తయారు చేసి బండ్లలో నింపి వృషభానుపురికి పంపించారు. అప్పుడు అక్కడున్న గోపాలురు ఎవరైతే పరీక్షించడానికి చెప్పారు కదా, ఎప్పుడైతే చూశారు వృషభాను రాజు చూశారు, అరే మనం పంపించిన ముత్యాల హారాల కంటే కూడా ఎంతో మూల్యమైనవి ఈ ముత్యాల హారాలు, అసలు వీటిని దర్శించడానికే మనకి ఎంతో భాగ్యం ఉండాలి. అప్పుడు వర్ణిస్తున్నారు నందమహారాజు యొక్క వైభవం. అంటే నందమహారాజు యొక్క కుమారుడు కృష్ణుడు అఖిలకోటి బ్రహ్మాండాలకి స్వామి, ఈశ్వరుడు, సాధారణమైన మనిషి కాదు, భగవంతుడు. మరి భగవంతుడు కాబట్టే ఇంత వైభవం ఉంది అని గోపాలుడు అప్పుడు అర్థం చేసుకున్నారు. మరి 7 రోజులు గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకున్నాడు. మరి సాధారణమైన మనిషి ఎవరైనా చేయగలరే? పోనీ యంత్రాలు వంత్రాలు మరి ఇలా చేసేవాళ్ళు కూడా చేయగలరా? జాదుగరి అంటారు, జాదుగరి చేసేవాళ్ళు చేయగలరా? ఇప్పుడు చూడండి బజార్లలో జాదుగరి చేసేవాళ్ళు మరి పిట్టలు వచ్చినట్టుగా, మరి మనిషి మాయమైపోయినట్లుగా ఇలా చేస్తూ ఉంటారు. మరి ఒక అరగంట తర్వాత వాళ్ళే రూపాయి 2 రూపాయల కోసం అడుగుతారు. మళ్ళీ కట్ల డబ్బులు చూపిస్తారు. మరి కట్ల డబ్బులు ఉన్నాడు మళ్ళీ రూపాయి 2 రూపాయల కోసం అడుక్కోవాల్సిన అవసరం ఏంటి? అవసరం ఏంటి? కనుక అవి దేనికి పనికిరావు, వాడికి తెలుసు. కేవలం కళ్ళకి ఆ క్షణానికి అలా చూపిస్తారు, అంతే, అయిపోయింది. అయిపోయిన తర్వాత రూపాయి 2 రూపాయల కోసం అందరిని అడుగుతారు. కానీ ఈ గోవర్ధనగిరి ఎత్తడం జాదుగరి కాదు కదా. మరి తన భగవతత్వాన్ని కృష్ణుడు అందరినీ రక్షించడానికి ప్రదర్శించాడు. ఎక్కడైతే కృష్ణుడు ముత్యాల్ని పొలంలో నాటి చెట్లను మొలిపించి గుత్తులు ముత్యాలు వచ్చాయి, అక్కడ పెద్ద సరోవరం ఏర్పడింది, పెద్ద తీర్థయాత్ర ఏర్పడింది. ఇప్పటికి కూడా ఒక గొప్ప సరోవరం, ముక్త సరోవరం, మోతీ సరోవర్, మోతీ కుండ్ అని అంటే ఎవరైనా చెప్తారు, నందగ్రామం నుంచి దగ్గరే. ఇప్పటికి కూడా జనాలు వెళ్ళి స్నానం చేస్తున్నారు ఈ ముక్త కుండలో, ముక్త సరోవరం, ముత్యాల సరోవరం. మరి హిందీలో మోతీ కుండ్ అని అంటారు. అద్భుతం. కనుక ఆ రోజు నుంచి హరిప్రియ, రాధారాణి పేరు పడింది హరిప్రియ. హరికి ప్రియమైనది రాధారాణి. మరి కృష్ణుడికి రాధాకాంత, రాధాపతి అనే పేరు పడింది. మరి గోపాలుడు యొక్క సంశయం దూరం అయిపోయింది. ఇప్పటివరకు సంశయం వచ్చేసింది, అరే ఇంత పెద్ద గోవర్ధనగిరిని ఎలా ఎత్తారు? అప్పుడు గర్గాచార్యులు చెప్పిన మాటలే చెప్పారు నందమహారాజు. మరి వృషభానురాజు గర్గాచార్యులు చెప్పిన మాటలే చెప్పారు. అయినా కూడా అప్పుడు పరీక్షించారు. మరి పరీక్షిస్తే తెలిసిపోయింది.
తర్వాత బహుళాశ్వుడు మహారాజు నారదుని అడుగుతున్నారు, సరే స్వామి, గోవర్ధనగిరిలో ఎన్నో వందల తీర్థాలు ఉన్నాయని విన్నాను, ఆ తీర్థాల గురించి చెప్పండి ఒకసారి అని అన్నారు. సరే సరే, తీర్థాల గురించి చెప్తాను. ఈ అద్భుతమైన గోవర్ధనగిరి పైన చుట్టూ 4 వైపులా వందల తీర్థాలు ఉన్నాయి. ఒక్కొక్క తీర్థం గురించి చెప్తున్నారు. మానసి గంగ, స్వయంగా భగవంతుడి యొక్క మనసు నుంచి ప్రకటన చేశారు మానసి గంగ. ఏ గంగ అయితే చరణాల నుంచి వచ్చింది ఒక గంగ, మరి ఈ గంగ కృష్ణుడి యొక్క మనసు నుంచి ప్రకటమైంది, అందుకే మానసి గంగ అంటారు. ఇప్పుడు గోవర్ధనగిరి వెళ్ళినప్పుడు మొట్టమొదట మానసి గంగలో స్నానం చేస్తారు. భక్తులు వెళ్ళినప్పుడు మానసి గంగలో స్నానం చేయాలి. తర్వాత ధాన్ ఘాట్, ఎక్కడైతే కృష్ణుడు గోపికల్ని టోల్ ట్యాక్సీ అంటాం కదా ఇప్పుడు, మరి బండ్లు వెళ్ళేటప్పుడు హైవేలో టోల్ ట్యాక్సీ, మరి టోల్ ట్యాక్సీ కట్టాల్సి వస్తుంది 4 వీలర్స్ 2 వీలర్స్ వీటికి. అలాగే కృష్ణుడు గోపికల దగ్గర టోల్ ట్యాక్సీ వసూలు చేసేవాడు. మరి ఈ రోడ్డు ఎవరిది? మీ నాన్నదే, ఈ రోడ్డు మాది, మీరు నడుస్తున్నారంటే నాకు ట్యాక్సీ కట్టాలి అంటూ గోపికల దగ్గర ట్యాక్సీ అడిగేవాడు కృష్ణుడు. మరి ట్యాక్సీ ఇవ్వనంటే పాలు పెరుగు కుండల్ని తీసేసుకునేవాడు, పగల కొట్టేసేవాడు. దాన్ని ధాన్ ఘాట్ అని అంటారు. అక్కడి నుంచి పరిక్రమ మొదలు పెడతారు, ప్రదక్షిణ. మానసికంలో స్నానం చేసి ధాన్ ఘాట్ దగ్గరకు వస్తారు. అక్కడి నుంచి ప్రణామం చేసి ప్రదక్షిణ ఆరంభిస్తారు. మళ్ళీ ప్రదక్షిణ చేసి 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 మళ్ళీ అక్కడికి రావాలి. మొత్తము 21 కిలోమీటర్ల పైన మానసి గంగ. తర్వాత గోవిందకుండు, ఎక్కడైతే ఇంద్రుడు సురభి ఆవును తీసుకొచ్చి కృష్ణుడికి అభిషేకం చేశాడు, అక్కడ సరోవరం ఏర్పడింది. దాన్నే గోవింద సరోవరం అని అంటారు. మరి అక్కడికి వచ్చి ఓపికంటే అక్కడ కూడా స్నానం చేయాలి. స్వయంగా సురభి ఆవు అభిషేకం చేసింది కృష్ణుడిని. ఐరావతం 4 తొండాలతోటి గంగా జలాన్ని తీసుకొచ్చి అభిషేకం చేసింది. దాన్నే గోవిందకుండం అని అంటారు. ఇక్కడ స్నానం చేయొచ్చు. బోళ్ళంతమంది మహాత్ములు ఇప్పుడు కూడా భజన చేస్తున్నారు. గోవర్ధనగిరి చుట్టూ వైపున చిన్న చిన్న భజన కుటీరాలు ఏర్పాటు చేసుకొని పెద్ద పెద్ద సాధువులు మహాత్ములు అందరూ భజన చేస్తున్నారు ఇప్పటికి కూడా. మొత్తం పృథ్వీలో భరతవర్షంలో ఎన్ని రకాల తీర్థాలు ఉన్నాయి, అన్నిటికంటే సర్వోత్తమైనది గోవర్ధనగిరి. మరి ఇక్కడ లేని తీర్థాలే లేవు, అన్ని తీర్థాలు ఇక్కడే ఉన్నాయి గోవర్ధనగిరి. తర్వాత చంద్ర సరోవరం. ఇవన్నీ ఈసారి వెళ్ళినప్పుడు మీరు మరి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఆయా తీర్థాల దగ్గరికి వెళ్ళి సేవించాలి. అంతేగాని వెళ్ళామా వచ్చామా అలా కాదు. మరి వెళ్ళామంటే ప్రయోజనం ఉండాలి, అన్ని తీర్థాలని సేవించాలి. చంద్ర సరోవరం, ఎక్కడైతే శ్రీకృష్ణుడు గోపికలతోటి మహారాస్ నృత్యం చేశాడు, బ్రహ్మ యొక్క ఒక రాత్రి వరకు, అంటే 1000 చతుర్యుగాలు ఎంత సమయం పడుతుంది? 1000 సార్లు సత్యయుగం, 1000 సార్లు ద్వాపరయుగం, 1000 సార్లు త్రేతాయుగం, 1000 సార్లు కలియుగం. రొటేషన్ అయితే ఎంత సమయం పడుతుంది? అది ఒక రోజు బ్రహ్మకి. అటువంటి ఒక రోజు కృష్ణుడు గోపికలతోటి నృత్యం చేశాడు. దాన్ని చంద్ర సరోవరం అని అంటారు. చంద్ర సరోవరం వెళ్ళాలి. తర్వాత రాధాకుండం, శ్యామకుండం. స్వయంగా రాధారాణి తన యొక్క గాజుతోటి తయారు చేసింది. శ్రీకృష్ణుడు వంశీతోటి తయారు చేశాడు. ఇది రాధాకుండం, శ్యామకుండం, కృష్ణకుండం అని కూడా అంటారు. మరి ఇక్కడ స్నానం చేయాలి. అన్ని తీర్థాలు ఇక్కడే ఉన్నాయి. చూడండి, తీర్థయాత్రలను సేవించడం అంటే అక్కడికి వెళ్ళి స్నానం చేయడమే సేవించడం. స్నానం చేయడం వల్ల పాపాలు ఎలాగో పోతాయి,
మన యొక్క మనసు పవిత్రమవుతుంది. పవిత్రమయ్యి అక్కడ సాధువులు మహాత్ముల్ని అక్కడ యొక్క మహాత్మ్యం గురించి అడగాలి. తీర్థయాత్ర అంటే అది. తీర్థయాత్ర అంటే అక్కడికి వెళ్ళి ఆ తీర్థాలని సేవించి అక్కడ ఉంటారు మహాత్ములు, సాధువులు, సన్యాసులు. వారిని ప్రశ్నించాలి, అడగాలి. స్వామి, ఈ తీర్థయాత్ర గురించి ఒకసారి చెప్పండి, మహాత్మ్యం ఏమిటి అంటూ అడగాలి. అక్కడ వారిని అడిగి తెలుసుకోవాలి. వారు చెప్తారు స్థల పురాణాలు అన్నీ కూడా. మరి ఈ విధంగా శ్రవణం చేయడం వల్ల భక్తి అనేది కలుగుతుంది. అంతేగాని ఊరికే ఇప్పుడు తీర్థయాత్రలు 2 రకాలు. ఒకటి సాధువులతోటి వెళ్ళి సాధువులతోటి అక్కడ ఉండి వారితోటి గడిపి అక్కడి నుంచి వారు స్థల పురాణాల గురించి చెప్తే వివరించినప్పుడు మనం శ్రద్ధగా విని భగవంతుని నామం, భగవంతుని కథ, భగవంతుని నామం చేయడం వల్ల తీర్థాలని నిజంగా సంపూర్ణంగా సేవించడం అంటే అదనమాట. అంతేగాని ఇంకో రకం ఉంటుంది. ఇంకోటి ఏంటి, బండి ఎక్కండి, దిగండి, చూసారా, మళ్ళీ ఎక్కండి, ఎంతమంది 10 మంది వెళ్ళారా, 10 మంది ఉన్నారా లేదా, మళ్ళీ ఎక్కండి. ఇది ఈ విధంగా యాత్ర చేస్తుంటారు. ఇది నిజంగా యాత్ర కాదు. ఇప్పుడు చూడండి, గేదెలు తోలుకునేవాడు గేదెలు తీసుకెళ్తాడు. ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి లెక్క పెట్టుకుంటాడు. ఎన్ని 30 గేదెలు ఉన్నాయి అంటే మళ్ళీ వచ్చేటప్పుడు కూడా 30 ఉండాలి. మళ్ళీ 30 గేదెల్ని లెక్క పెట్టుకొని తీసుకెళ్ళిపోయాడు. మరి వెళ్ళిపోయిన తర్వాత వాడు చెట్టు కింద కూర్చుంటాడు, నిద్రపోతాడు, తింటాడు, వాడి ఇష్టం, తిరుగుతూ ఉంటాడు, వాడి ఇష్టం. మరి వాటిని వదిలేస్తాడు. మీ ఇష్టం, మీరు ఏం వేస్తారో ఏం వేయరో మీ ఇష్టం అని చెప్పి మళ్ళీ పొద్దుగొగ్గేసరికి మళ్ళీ 30 ఉన్నాయో లేదో చూస్తాడు. 30 ఉన్నాయి, ఓకే పదా, మళ్ళీ ఇంటికి పదండి. మరి ఆ మధ్యలో ఏం జరిగింది వాడికి ఏమో అవసరం లేదు, లెక్క కూడా సరిపోతే చాలు. అలాగే ఇటువంటి తీర్థయాత్ర చేస్తుంటారు బయట అభక్తులు, కేవలం వ్యాపారం కోసం, బిజినెస్. వాళ్ళు మరి అన్నిటికంటే బిజినెస్ ఇదే ప్రాఫిట్, తీర్థయాత్ర ప్రాఫిట్. తీసుకెళ్ళిపోతే మనిషికి 25,000, 30,000, 40,000, 50,000 కూడా వసూలు చేస్తారు. అంత వసూలు చేసి తీసుకెళ్తారు. ఒకరికి 20,000, 30,000 తీసుకెళ్ళిపోతారు. మరి ఆ యాత్రలో ముందే చెప్పేస్తారు, మేము రూమ్ ఇస్తాం, నచ్చకపోతే మీరు తీసుకోవచ్చు, ఇంకోటి ఏదన్నా మీ డబ్బులతోటి, మళ్ళీ మా డబ్బులు కాదు. మేము బండేస్తాము, నచ్చకపోతే మీరు ఇంకేదన్నా చేసుకోవచ్చు. మేము ప్రసాదం ఇస్తాము, నచ్చకపోతే మీరు ఇంకేదన్నా, ఎలాగో నచ్చదు, వాళ్ళకి తెలిసిన విషయం కనుక ఇలా యాత్ర చేపిస్తారు. భక్తులతోటి వెళ్ళాలి. భక్తులతోటి యాత్రకు వెళ్ళినప్పుడు వారు వ్యాపార దృష్టి ఉండదు కాబట్టి భక్తితోటే హరినామ సంకీర్తన చేస్తూ వెళ్తారు. జయహో మహారాజ్, జయహో. భక్తితోటి హరినామం చేస్తూ ఉంటారు. బస్సుల్లో, ట్రైన్లో, ఎక్కడ పెట్టినా హరినామం చేస్తుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్థల పురాణాలు చెప్తారు, కీర్తన చేస్తారు, హరికథ చెప్తారు, హారతి ఇస్తారు, అన్నీ చేస్తారు. భక్తులతోటి తీర్థయాత్ర చేస్తే మరి ఇక్కడ రాధాకుండం, శ్యామకుండం, కుసుమ సరోవరం, ఇవన్నీ గోవర్ధన్ చుట్టూ ఉన్నవి. కుసుమ సరోవరం ఎక్కడైతే స్వయంగా కృష్ణుడు రాధారాణికి శృంగారం చేశారు, కేశ శృంగారం, కేశాన్ని అలంకరించారు స్వయంగా కృష్ణుడు. దీన్ని కుసుమ సరోవరం అని అంటారు. బోల్డ్ అని పుష్పాలు ఉండేవి, అవన్నిటినీ స్వయంగా కృష్ణుడు సంగ్రహించి రాధారాణి కేశాలకి అలంకరించాడు. దీన్ని కుసుమ సరోవరం అని అంటారు. కుసుమ, కుసుమ అంటే స్వయంగా రాధారాణి ఇంకో పేరు కుసుమ. ఇంకా నారదముని అంటున్నారు, అసలు గోవర్ధనగిరి యొక్క తీర్థాల గురించి ఎవరు వర్ణించగలరు? స్వయంగా చతుర్ముఖ బ్రహ్మ 4 ముఖాలతో కూడా వర్ణించలేడు. పంచముఖ శివుడు కూడా వర్ణించలేడు. అన్ని తీర్థాలు ఉన్నాయి. కృష్ణుడు గోవర్ధనగిరి దగ్గర చిత్రాన్ని అంకురించాడు. ఒక్కసారి మనం సరదాగా పిల్లలు ఏదన్నా యాత్రకు వెళ్తే
కొండల దగ్గరికి పర్వతాల దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి పిచ్చి పిచ్చి రాస్తారు కదా. అలా కృష్ణుడు చిత్రాన్ని అంకురించేశాడనమాట. దాన్ని చిత్రశిల అంటారు. ఇప్పటికి కూడా చిత్రశిల. ఇంకా వాదిని శిల. ఏ శిల నుంచి అయితే శబ్దం వస్తుంది అలా అంటే చాలు, శబ్దం వచ్చేస్తుంది. ఇప్పుడు గంటను కొడితే శబ్దం వస్తుంది కదా, అలా ఆ శిలని ఇలా అంటే చాలు శబ్దం వచ్చేస్తుంది. దీన్ని వాదిని శిల అంటారు. అలాగే కందుక శిల. ఎక్కడైతే కృష్ణుడు గోపాలుడితోటి బంతి ఆట ఆడారు, క్రికెట్ ఏదో ఒకటి మొత్తానికి బంతితోటి ఆడారు, దాన్ని కందుక క్షేత్రం అని అంటారు. ఇలా బోల్డని. నిజానికి ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో అక్కడ ధూళిలో బొర్లాడతారో తమ శరీరానికి ఆ ధూళి అంతా పూసేసుకుంటారు. నిజానికి వారికి ఇక్కడ చెప్తున్నారు, అటువంటి వారు సాక్షాత్తు విష్ణు పదానికి వెళ్ళిపోతారు, పరంపదానికి వెళ్తారు ఈ శరీరం వదిలిన తర్వాత. మరి ఆ తీర్థాలను సేవిస్తే పెద్ద పెద్ద పాపాలు అఘనాశనం, భయంకరమైన మహాపాపాలు కూడా పోతాయి ఆ తీర్థాలను సేవించడం వల్ల. దానఘాట్ చెప్పాం, ఎక్కడైతే కృష్ణుడు గోపికల్ని దానం అడిగాడు, దానఘాట్. ఇంకా లుక్చుప్ కుండ్. కృష్ణుడు ఎక్కడైతే ఏ సరోవరంలో అయితే దాక్కునేవాడు, గోపాలుడు వీళ్ళందరూ మరి కృష్ణుడు దాక్కునేవాడు, మళ్ళీ వాళ్ళు దాక్కునేవారు, మళ్ళీ కృష్ణుడు కనిపెట్టేవాడు, వాళ్ళు కనిపెట్టేవారు. ఇలా లుక్చుప్ కుండ్, లుక్చుప్ కుండ్ అని అంటారు. చిప్ అంటే దాక్కోవడం, దాక్కునేవాడు కృష్ణుడు, నీళ్ళలో దాక్కోవడం. మరి ద్రోణ తీర్థము. కృష్ణుడు గోపాలతోటి తన స్నేహితులతోటి ప్రసాదం తీసుకెళ్ళి భోజనాలు తీసుకెళ్ళి తినేవారు కదా. ఇటువంటి చెట్లు ఉండేవి, ఆకుల్ని తీసుకొచ్చి గిన్నెలాగా తయారు చేసేవారు. ఆ చెట్ల ఆకుల్ని గిన్నెలాగా తయారు చేసేవారు. ఆ గిన్నెల్లో అన్నము, పెరుగన్నము, కూర, పచ్చళ్ళు అన్నీ వేసేసుకొని తినేవారు. ఏం చక్కగా. అప్పుడప్పుడు వనభోజనం అని వెళ్తున్నారా? వనభోజనం వెళ్తున్నారు. మరి ఎంత ఆనందంగా ఉంటుంది చూడండి. మరి 5 స్టార్ హోటల్స్, తాజ్ హోటల్స్, వాటిలో ఈ ఆనందం ఉన్నాయి. లక్షల కోట్లు ఖర్చు పెట్టుకుంటారు. మరి తాజ్ హోటల్స్ 5 స్టార్, 7 స్టార్, 3 స్టార్ ఇలా రకరకాల హోటల్స్ ఉన్నాయి. మరి బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? మరి ఖర్చు పెట్టాలి కదా. మరి వాళ్ళు తాగే కాఫీ, టీ అవి కూడా ఇక్కడ దొరుకుతాయి, అయినా అక్కడికి వెళ్తారు, డబ్బులు ఉన్నాయి కాబట్టి. మరి ఇక్కడ కాఫీ టీ 10 రూపాయలు, మరి అక్కడ 1000 రూపాయలు. ఒక కాఫీ టీ 1000 రూపాయలు. మరి వాళ్ళు ఏమైనా బంగారం వేసి ఇచ్చేస్తారేంటి కాఫీ టీ? మరి ఆ పాలే, ఆ పొడే, ఆ కప్పే కానీ గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఇక్కడ చూడండి, వనభోజనము సంవత్సరానికి ఒకసారి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. తిరుపతి ఆ ఏరియాలో అయితే నెలకి 2 సార్లు 3 సార్లు వనభోజనాలకు వెళ్తారు అక్కడ భక్తులు. చాలా తీర్థాలు ఉన్నాయి తిరుపతి ఆ చుట్టుపక్కల, బోల్డ్ అని తీర్థాలు, 100 తీర్థాలు ఉన్నాయి. తలకోణము, ఉలకోణం, పైనుంచి వాటరు అన్నీ పడేవి చాలా ఉన్నాయి, బోల్డ్ అని ఉన్నాయి. చాలా ఆనందం. అన్నీ తీసుకెళ్తారు, పాత్రలు, వస్తువులు అన్నీ తీసుకెళ్ళి ఒక్కోసారి ఇటువంటి యాత్రలు ఉన్నాయి. కొంతమంది అన్నమాచార్యులు ఉన్నారు కదండి, అన్నమాచార్యులు కడప జిల్లాలో. అక్కడి నుంచి భక్తులు అన్నమాచార్యులు ఆ ఊరు నుంచి బయలుదేరుతారు, నడుచుకుంటూ బయలుదేరుతారు తిరుమల దర్శనానికి.
మరి అందరు నడుచుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళతోటి పాత్రలు, బియ్యము, కందిపప్పు, నూనె అన్నీ తీసుకెళ్తారు. దారి పొడవున ఎక్కడైతే విశ్రాంతి తీసుకుంటారో అక్కడ ఆ కట్టెల్ని సేకరిస్తారు, వండుకుంటారు, అందరు కూర్చొని ఆ దారిలోనే అక్కడే తీసుకుంటారు, మళ్ళీ బయలుదేరుతారు. ఇలా ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు, ఇలా బోల్డంత ఆనందం. మరి నెలకోసారి అక్కడ ఈ వనభోజనాలు అవన్నీ వెళ్తారు. అలాగే సామాన్లను పట్టుకెళ్తారు, అక్కడే వండుకుంటారు, అక్కడే తింటారు, అక్కడే హరినామం చేస్తారు, హరికథ చెప్పుకుంటారు. ఇలా ఆనందమైన జీవితం. మరి సంవత్సరానికి ఒకసారి వెళ్తే ఎంత ఆనందం ఉంది చూడండి. మరి అలా ఇంతకుముందు ప్రతిరోజు అలాగే ఉండేది. యాత్రకు వెళ్తారు, ఇంతకుముందు కాలినడకనే కదా అందరూ వెళ్ళేది. మరి అందరూ ఈ విధంగానే చేసేవారు. అందుకే అప్పుడు ఆ రోజుల్లో చూడండి, కాశీ యాత్ర, తిరుపతి యాత్ర ఇవన్నీ భక్తులు వెళ్ళేవారు. అందరూ ఒక గ్రూపుగా నడుచుకుంటూ వెళ్ళేవారు. అన్ని సామాన్లు ఉండేవి. ఎక్కడైతే ఆకలిస్తే అక్కడ వేసేసుకొని వంట వండుకొని స్వామి పెట్టుకొని తీసుకునేవారు. అక్కడే హరినామం చేసేవారు, అక్కడే విశ్రాంతి తీసుకునేవారు, మళ్ళీ తెల్లవారి బయలుదేరారు. ఇలా ఉంటుంది. మరి రోజులు మారిపోయాయి. ఎంతగా మారిపోయాయి చూడండి రోజు. ఇలాగే ఒకసారి ఒక ఆయన తన కుమారుణ్ణి కష్టపడి చదివించాడు, చాలా కష్టపడి చదివించాడు. తర్వాత ఆ కుమారుడికి ఉద్యోగం వచ్చింది. ముంబైలోనో లేకపోతే ఢిల్లీలోనో ఉద్యోగం చేస్తున్నాడు. మరి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు, చదువుకునేటప్పుడే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, వివాహం చేసుకున్నాడు, అక్కడే ఉంటున్నాడు. ఒకసారి తండ్రి అనుకుంటున్నాడు, ఎప్పుడైనా ఒకసారి వెళ్తే బాగుంటుంది చూడటానికి. వాడెలాగో రాడు కనీసం. ఇప్పుడు భార్యతో అన్నారు, భార్య అన్నారు, మీరు వెళ్ళండి, నేను రాను. మన ఊరు వదిలి నేను ఎక్కడికి వెళ్తాను, వాడు రాకపోతే రానివ్వండి, నేను వెళ్ళను. ఇప్పుడు ఈయన కాస్త, మరి నువ్వు వెళ్ళకపోతే నేను ఒక్కడనే వెళ్తానేంటి, వెళ్ళి చూసిరండి, చాలా రోజులైంది కదా అని అన్నారు. సరే, ఆయన ఫోన్ చేశారు అబ్బాయికి, నేను ఇలా వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను చూడటానికి. అప్పుడు అబ్బాయి అన్నారు, సరే నేను ఎలాగో రావడం లేదు, మీరు రండి, పలానా రోజు టికెట్ బుక్ చేస్తాను. బుక్ చేసేసారు, అని అయిపోయారు. ఈయన బయలుదేరారు. స్టేషన్లో దిగారు. ఇద్దరు వచ్చారు, భార్యాభర్తలు, అబ్బాయి కోడలు ఇద్దరు వచ్చారు. మరి అబ్బాయి అంటున్నారు, మా నాన్నగారు మామగారికి నమస్కారం పెట్టు. మరి ఆ కోడలు ఏమంటుంది, హాయ్ మామగారు, హాయ్. మరి నాన్నగారు అనుకున్నాను, మీ ఆవిడికి కాస్త నమస్కారం పెట్టడం కూడా చూపించలేదేంటి, ఇప్పుడే కదా పెట్టింది, హాయ్ అంటే ఇదే నమస్కారం. సరే, ఏదో నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు అనుకున్నావు, ఓహో బాగానే ఉంది, సరే పద. మరి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎక్కడుంటున్నారు, అపార్ట్మెంట్లో. అపార్ట్మెంట్ అంటే ఏంటి, కొన్ని వందల ఫ్యామిలీస్ ఉంటాయి. అందులోకి వెళ్ళారు. అప్పుడు ఈ నాన్నగారికి పాపం, ఈయన ఫస్ట్ టైం వచ్చారు టౌన్కి, ఈయనకేం తెలియదు. మరి ఇంత పెద్ద అపార్ట్మెంట్ మొత్తం నీదేనా ఏంటి, మొత్తం ఎక్కడ మంది, చిన్న ఒక రూములు ఉంటాయి 2-3, అది మంది. ఇన్ని మనవి కాదు. మరి గేట్ ఒకటే ఉంది, మరి గేట్ ఒకటే ఉంటుంది, ఇంటికి ఒక గేట్ ఉంటుంది. మరి అపార్ట్మెంట్లో జీవితం చూడండి, వాడు ఏం చేయాలన్నా అడిగి చేయాలి. ప్రతిదీ అడిగి చేయాలి. బంధువులు ఎవరైనా వస్తారు, వాచ్మెన్ అడగాలి. మా బంధువులు వస్తారు, కాస్త గేట్ తెరవండి. 10 అయిపోయిన తర్వాత పర్వాలేదు, ఒక 100 రూపాయలు ఉంచండి. 10 అయిపోయిన తర్వాత వాళ్ళు లేట్ అయిపోద్ది, కొద్దిగా వస్తారు. మరి వీడు బట్టలు ఉతికించుకోవాలన్నా, పాల ప్యాకెట్ తేవాలన్నా, పేపర్ కావాలన్నా ప్రతిదీ అడిగి చేయాలి. అడగకుండా ఏది చేయలేరు. సరే, లోపలికి వెళ్ళారు. పాపం
మామగారు చూస్తున్నారు, ఏంది 12 అయింది వంట కాలేదేంటి ఇంకా. అప్పుడు కాలింగ్ బెల్ మోగింది, వచ్చేసింది పార్సల్. టేబుల్ మీద పెట్టారు అన్నీ. పాప ఈయన ఉదయం నుంచి అనుకుంటున్నారు, ఏంది వంటే కాలేదు, ఇంకా వంటే కాలేదు. మరి టేబుల్ మీద చూసేసరికి అన్ని రకాలు వచ్చేసాయి. ఆయన ఇలా చూస్తున్నారు, అరే ఉదయం నుంచి చూస్తున్నాను, కూరగాయలు తరిగేది లేదు, కూరగాయలు చూడలేదు, వంట లేదు, గిన్నెల శబ్దం లేదు, అంట్లు కడిగేది లేదు, వాసన లేదు, ఏమీ లేదు. చూసేసరికి టేబుల్లో అన్ని రకాలు వచ్చేస్తాయి. ఆశ్చర్యంగా ఉందిరా, టౌన్లో ఇలాగే ఉంటుందా ఏంటి అని అన్నాడు. నాన్నగారు కొత్తగా పెళ్ళైంది కదా, కాస్త వంటలు రావు, ఒకసారి చేసింది నేనే తినలేకపోయాను, అందుకనే పార్సిల్ రోజు పార్సిల్. మనం ఫోన్ చేస్తే చాలు, వాళ్ళు నిమిషాలు వచ్చేస్తారు, వేడిగా ఉంటాయి అన్ని రకాలు. ఫోన్ చేస్తే చాలు, మెసేజ్ ఇస్తే చాలు. ఓహో, అందుకే మీ అమ్మగారు రానన్నారు. ఇదన్నమాట విషయం. మరి తిన్న తర్వాత సాయంత్రం అయింది. సాయంత్రం అయిన తర్వాత చెంబు పట్టుకున్నారు, బయలుదేరటాను. నాన్నగారు ఎక్కడికి ఏంట్రా స్వామి? మరి సాయంత్రము ఉదయం పూట మనం వెళ్తుంటాం కదా పొలాల మీద. మనం ఎక్కడికి అన్నీ ఇంట్లోనే వేస్తారు, అన్ని ఏర్పాట్లు ఇంట్లోనే. వంట బయట నుంచి వస్తుంది, మరి మలమూత్రాలు లోపలే. ఆహాహాహా, ఏమి అపార్ట్మెంట్లో ఏంటో. తినే తిండి బయట నుంచి వస్తుంది, లోపల కాదు. మరి తిన్న తర్వాత మలమూత్రాలు బయట కాదు, లోపలే. ఆపోజిట్ కదా, వ్యతిరేకం కదా. తిండి ఇంట్లో ఉండాలి, మరి ఎండ్ ప్రోడక్ట్స్ మలమూత్రాలు బయట దూరం, ఇంటికి దూరం, ఊరికి దూరం ఉండాలి. మరి వాళ్ళ నాన్నగారు, అరే ఏ ట్రైన్లో వచ్చానో ఆ ట్రైన్లో టికెట్ చేయి ముందు, నువ్వు నా వల్ల కాదు, నువ్వే ఉండి ఇక్కడ అంటూ మళ్ళీ తెల్లవారుజామునే బ్యాగ్ పట్టుకొని రెడీ అయిపోయారు. అలా ఉంటుంది ఈరోజు. చూడండి, ఒక గంట 2 గంటలు కూడా మలమూత్రాలు త్యాగం చేయకుండా ఉండలేరు. పరిస్థితి ఇలా ఏర్పడింది. ఇంతకుముందు కాలంలో అలా కాదు. ఇలా ఎన్నో రకాలు. తర్వాత శృంగార మండలం, ఇంకొక తీర్థము, లౌకిక తీర్థము, బోర్లేని తీర్థాలు. ఇంకా ఇప్పుడు నారదముని చెప్తున్నారు, కలియుగంలో 4800 సంవత్సరాల తర్వాత గోవర్ధనగిరి మధ్యలో నుంచి స్వయంగా కృష్ణుడే ప్రకటమవుతారు. చూడండి, అప్పుడు చెప్పేటప్పుడు ద్వాపరయుగంలో జరిగింది, రాసింది ద్వాపరయుగంలో. అప్పుడే నారదముని చెప్పారు, కలియుగం 4000 సంవత్సరాల తర్వాత, 4800 సంవత్సరాల తర్వాత, 4800 సంవత్సరాల తర్వాత గోవర్ధనగిరి మధ్యలో నుంచి స్వామి ప్రకటమవుతారు, కృష్ణుడు స్వయంగా. మరి ఇప్పుడు ప్రకటన అయిపోయారు. ఇప్పటికీ 500 సంవత్సరాల క్రితం శ్రీనాథుడు అనే కృష్ణుడి యొక్క విగ్రహం ప్రకటమైంది, శ్రీనాథుడు. మరి స్వయంగా నారదముని చెప్తున్నారు, శ్రీనాథుడు ప్రకటమవుతారు, శ్రీనాథుడు అని అంటారు, ప్రకటమవుతారు. ఇంకా చూడండి, ఇక్కడ 4 వైపులా 4 ముఖ్యమైన మందిరాలు. జగన్నాథ స్వామి, శ్రీరంగనాథుడు,
శ్రీ ద్వారకానాథుడు, తర్వాత బద్రీనాథుడు. 4 నాథుళ్ళు. నాథ్ అంటే భర్త, స్వామి, ప్రభు, రాజు. జగన్నాథుడు, జగత్తంతటి కూడా స్వామి, భర్త జగన్నాథుడు. ఒడిస్సాలో ఉంటుంది జగన్నాథుడు. అలాగే ద్వారకానాథుడు, ద్వారకాలో ముఖ్యమైనవి 4 వైపులా 4 మహాతీర్థాలు. జగన్నాథుడు, ద్వారకానాథుడు, రంగనాథుడు, దక్షిణ భారతంలో రంగనాథుడు. ఇక పైకి వెళ్ళిపోతే హిమాలయాల్లో బద్రీనాథుడు. 4 నాథుళ్ళు ఉన్నారు. మధ్యలో ఉన్నారు గోవర్ధననాథుడు. గోవర్ధన్ నాథ్ అని అంటారు. గోవర్ధన్కి నాథ్ అంటే కృష్ణుడే స్వయంగా. ఇక్కడ నారదముని అంటున్నారు, మొత్తం భరతవర్షానికి 4 వైపున 4 స్తంభాలు ఎలాగో మధ్యలో పెద్ద స్తంభం, మొత్తం 5 స్తంభాలు. 4 వైపులా 4. బద్రీనాథుడు, జగన్నాథుడు, రంగనాథుడు, ద్వారకానాథుడు. 4 వైపులు 4. మధ్యలో గోవర్ధననాథుడు. ఇక్కడ నారదముని అంటున్నారు, 4 నాథుల్ని దర్శించిన తర్వాత తప్పకుండా 5వ నాథుడు అంటే గోవర్ధనగిరిని కూడా దర్శించాలి. అప్పుడే పూర్ణమవుతుంది యాత్ర. ఒకవేళ 4ని దర్శించకపోయినా కూడా కేవలం గోవర్ధనగిరిని దర్శించినా కూడా పూర్ణమైపోతుంది. ఈ గోవర్ధననాథుడు ఆయనే శ్రీనాథుడు. మరి ఇప్పుడు శ్రీనాథుడు ఎక్కడున్నాడు? రాజస్థాన్లో ఉన్నారు. ఇప్పుడు రాజస్థాన్ నాథ్వార్ అని, ఈ ద్వారకా యాత్రలో నాథ్వార్ కూడా వెళ్తారు. ద్వారకా యాత్ర వెళ్ళినప్పుడు ఈ నాథ్వార్ కూడా వెళ్తారు. రాజస్థాన్లో ఉంది నాథ్వార్. వెళ్ళారా మీరు? నాథ్వార్ శ్రీనాథుడు చాలా బాగుంటారు. కృష్ణుడు ఇలా చేయెత్తి గోవర్ధనగిరిని పట్టుకున్నట్లుగా ఉంటారు. మరి ఈ శ్రీనాథుడు ఎలా ప్రకటమయ్యారు, ఎలా వచ్చారు? మరి నారదముని అప్పుడెప్పుడో చెప్పారు కదా, కలియుగం 4000 సంవత్సరాల 800 సంవత్సరాల తర్వాత, 4800 సంవత్సరాల తర్వాత స్వయంగా కృష్ణుడే ప్రకటమవుతారు. మరి ఏ విధంగా ప్రకటమయ్యారు, ఎలా వచ్చారు, అక్కడి నుంచి రాజస్థానం ఎలా వెళ్ళారు, ఈ విషయాల గురించి మనం రేపు చెప్పుకుంటాం. నాథుడు గురించి, శ్రీనాథుడు గురించి. జగన్నాథుడు వెళ్ళారా? జగన్నాథ స్వామి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారా? శ్రీరంగం వెళ్ళారు. జగన్నాథ స్వామి, స్వయంగా జగన్నాథ స్వామి ఎలా ప్రకటమయ్యారు, ఆ విషయం గురించి మేము చాలా బోల్డని చెప్పున్నాము, మా ఛానల్లో ఉన్నాయి. జగన్నాథ స్వామి కొన్ని కోట్ల యుగాల క్రితమే మొట్టమొదట జగన్నాథ స్వామి ప్రకటమయ్యారు. జగన్నాథ స్వామి దర్శించే ముఖ్య తీర్థాల్లో ఒకటి జగన్నాథ స్వామి. తప్పకుండా వెళ్ళాలి జగన్నాథ స్వామి. ఒడిస్సాలో పూరిలో భువనేశ్వర్ నుంచి 60 కిలోమీటర్లు లోపలికి వస్తే జగన్నాథపురి, జగన్నాథుడు పెద్ద మందిరం, సముద్రం ఒడ్డున జగన్నాథ స్వామి. ఇక రంగనాథుడు మొత్తము 7 ద్వారాలు, 7 ఊళ్ళులాగా పెద్ద పెద్దవి రంగనాథుడు. మరి రంగనాథుని యొక్క వైభవం అద్భుతం. స్వామి శయనించి ఉంటారు, శ్రీదేవి భూదేవి సమేతం శయనించి ఉంటారు. నాభికమలం నుంచి బ్రహ్మ ప్రకటమై ఉంటారు. చాలా అద్భుతంగా ఉంటారు స్వామి, కమలనయనం. మరి హారతి దర్శనం చాలా అద్భుతం. రంగనాథుడు. ఇక ద్వారకానాథుడు. ద్వారకా వెళ్ళారా? వెళ్ళలేదు. ద్వారకానాథుడు స్వయంగా కృష్ణుడే ద్వారకానాథుడు. మరి ద్వారకాలో ఉన్నారు, గుజరాత్. మరి ద్వారకా వెళ్తే చాలా బోల్డైన తీర్థాలు ఉన్నాయండి ద్వారకాలో. ద్వారక, బేంట్ ద్వారక, మరి సుధామాపురి, పోర్బందర్,
అలాగే రుక్మిణీ మందిరం, ఇలా బోల్డన్ని దర్శనాలు ఉన్నాయి. అలాగే సోమనాథ్, అలాగే నాగేశ్వర్ జ్యోతిర్లింగాల్లో ఒకటి నాగేశ్వర జ్యోతిర్లింగము, సోమనాథ్ జ్యోతిర్లింగం, ఈ రెండు వస్తాయి ద్వారకాలో. అంటే పక్కపక్కన దర్శించేది. ఇంకా రణచోడు అంటే స్వయంగా ప్రకటమైన కృష్ణుడు ఉన్నారు. రణచోడు అక్కడ కూడా ద్వారకాయాత్రలు ఇవన్నీ వస్తాయి. రణచోడు. ఇవన్నీ. తర్వాత బద్రీనాథ్ హిమాలయాల్లో బద్రీనాథ్. ఈ చార్ధామ్ యాత్రలో బద్రీనాథ్ వస్తారు. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. ఈ చాలా ఖర్చుతో కూడింది. బోల్డన్ని డబ్బులు తీసుకుంటారు. 40,000, 50,000 ఒక మనిషికి యాత్రలు. మరి పైకి హరిద్వార్ నుంచి వెళ్తారు. హరిద్వార్లో స్నానం చేసి, అది ద్వారం, హరిద్వారం, పైకి వెళ్ళడానికి ద్వారం అన్నమాట. హరిద్వార్ నుంచి ఋషికేశ్ నుంచి మళ్ళీ అక్కడ నుంచి బస్సుల్లో వెళ్తారు పైకి. గంగా ఎక్కడైతే ప్రకటమైంది, గంగోత్రి, అక్కడి నుంచి మొట్టమొదట ఈ పృథ్వీకి వచ్చింది గంగోత్రి. హిమాలయాల్లో పడింది అలకానంద రూపంలో, అక్కడి నుంచి ప్రకటమైంది. సీతా, చక్షు, భద్ర, అలకానంద 4 పాయలయ్యాయి. అలకానంద భరతవర్షంలోకి వచ్చింది. మిగతావి ఒకటి స్వర్గలోకంలోకి, ఇంకోటి పాతాళలోకంలోకి, ఇంకోటి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది. ఇలా 4 పాయలయ్యాయి. ఇది గంగోత్రి. యమునా నది ఎక్కడైతే ప్రకటమైందో మొట్టమొదటి ఆరంభం యమునోత్రి. కేదార్నాథ్, ఈ జ్యోతిర్లింగాల్లో ఒకటి కేదార్నాథ్. అది మందిరం చాలా అద్భుతమైన మందిరం. అక్కడికి వెళ్ళడానికి కేదార్నాథ్, అలాగే ఈ యమునోత్రి, అలాగే ఈ రెండుకి వెళ్ళడానికి మెట్లున్నాయి, లేకపోతే గుర్రాల మీద వెళ్తున్న పల్లకి మీద, లేకపోతే ఇంకా డబ్బులు ఎక్కువ ఉంటే హెలికాప్టర్ మీద వెళ్ళచ్చు. మరి బద్రీనాథ్ని దర్శించవచ్చు. భయంకరమైన చలి, 6 నెలలు మాత్రమే ఓపెన్ చేస్తారు. అక్షయ తృతీయ నుంచి ఓపెన్ చేస్తారు 6 నెలలు. ఇప్పుడు కార్తీక మాసం ఇప్పుడు అయిపోయింది, క్లోజ్ చేసుకుంటారు. తర్వాత 6 నెలలు మనుషులు పూజిస్తారు, 6 నెలలు దేవతలు. భయంకరమైన చలి, అప్పుడే చలి, భయంకరమైన చలి. మరి ఇప్పుడైతే ఇంకా అసలు మంచు పడతా ఉంటుంది. ఇలా 4 వైపులా 4 నాథులు, మధ్యలో ఉన్నారు గోవర్ధనాథుడు, శ్రీనాథుడు. మరి శ్రీనాథుడి గురించి మనం రేపు చెప్పుకుంటాము. ఇంకా బోల్డని తీర్థాలు ఉన్నాయి, రకరకాల తీర్థాలు. రేపు శ్రీనాథుడి గురించి మనం రేపు చెప్పుకుంటాం. ఒకసారి భగవన్నామం చేసి మనం గోవిందనామాలు. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘశ్యామ పురాణ పురుష పుండరీకాక్ష గోవింద హరి గోవింద. నందనందన నవనీత చోరా పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార
దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హై గోవింద ఈ వజ్రముకుచధరా వరాహమూర్తివి గోపీజనలోలా గోవర్ధనోద్ధార దశరథనందన దశముఖమర్దన పక్షివాహన పాండవా ప్రియా గోవింద హై గోవింద మత్స్య కూర్మా మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియా వెంకటరమణ గోవింద హై గోవింద సీతానాయక శ్రిత పరిపాలక దరిద్రజన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ శరణగత వత్సల కరుణా సాగర గోవింద హై గోవింద కమలదలాక్ష గామిత బలద పాప వినాశక పాహి మురారి శ్రీముద్రాంకిత శ్రీమసాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద హై గోవింద పద్మావతి ప్రియా ప్రసన్నమూర్తి అభయహస్త ప్రదర్శన మర్త్యావతార శంఖచక్రధర సారంగగదర వీరజాతిరస విరోధి మర్దన గోవింద హై గోవింద సాలగ్రామధర సహస్రనామ లక్ష్మీవల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరితిలక కాంచనాంబధర గరుడవాహన గజరాజ రక్షక
గోవింద హరి గోవింద వానర సేవిత వారిది భంజన ఏడు కొండల వాడ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవా परम दयाकर गोविंद हरि गोविंद वज्र कवचधर वैजयंती माला वोडी कासुलवाड़ वसुदेव तनया बिल्वपत्रार्चिता भिक्षुक संस्कृता स्त्री पुंरूपा शिवकेशमूर्ति गोविंद हरि गोविंद ब्रह्मांड रूपा भक्त रक्षका नित्य कल्याण नीरजनाभा याति राम प्रिया हरि सर्वोत्तमा जनार्दन मूर्ति जगत साक्षी रूपा गोविंद हरि गोविंद अभिषेक प्रिया पनिवारण रत्न किरीटा रामानुजनुत स्वयं प्रकाश आश्रित पक्ष ఆశ్రిత పక్ష అంటే ఏంటి? ఆశ్రిత పక్ష అంటే ఏంటి చూడండి. ఇప్పుడు ఎవరైనా వెళ్ళి స్వామిని ఆశ్రయించారు, స్వామి రక్షించండి ఆశ్రయించారు, అప్పుడు ఆయన పక్షం వహిస్తారు. ఇప్పుడు ఇద్దరు భక్తులు గొడవ పెట్టుకున్నారు అనుకుంది, ఇద్దరు వెళ్ళి ఆశ్రయిస్తారు కదా, మరి ఎవరి పక్షం తీసుకుంటారు? ఇద్దరు ఆశ్రయిస్తున్నారు, ఎందుకంటే ఇద్దరు భక్తులు కాబట్టి. చూడండి, ఆకాశరాజు, పద్మావతి తండ్రి ఆకాశరాజు, ఆయన తమ్ముడు తొండమాన్ చక్రవర్తి, ఇద్దరు భక్తులు. వెంకటేశ్వర స్వామి ఇద్దరు భక్తులే. ఒకసారి ఇద్దరికి గొడవైంది, ఆకాశరాజుకి తమ్ముడు తొండమాన్ చక్రవర్తి ఇద్దరికి గొడవైంది. మరి ఇద్దరు వెళ్ళి ఆశ్రయం తీసుకున్నారు, మరి ఎవరు పక్షం వహించారు? స్వామి. అటువంటి సమయాల్లో స్వామి మౌనం వహించాడు. అందుకే గొడవ కూర్చున్నారు, నిలబడి ఉన్నారు స్వామి. మీ గొడవ మీరు చూసుకోండి, నేను మాత్రం 7 కొండల పైన ఉంటాను అని చెప్పి మౌనం వహించారు. అప్పటి నుంచి స్వామి అంతకుముందు మాట్లాడేవారు స్వామి, అంతకుముందు భక్తులతోటి మాట్లాడేవాడు. ఎన్నో కథలు ఉన్నాయి. భక్తులు వచ్చేవారు స్వామితో, ఎలా మీతో మాట్లాడుతున్నాం మేము ఇప్పుడు, అలా మాట్లాడేవారు స్వామి. ఆ గొడవ అయిపోయిన తర్వాత నుంచి మాట్లాడడం మానేస్తారు. మాట్లాడడం నోరు విప్పితే మళ్ళీ నోరు విప్పితే ఎవరొక పక్షం తీసుకోవాలి. ఇద్దరు భక్తులే, ఆకాశరాజు భక్తులే,
తొండమాన్ చక్రవర్తి ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఏదో రాజ్యం విషయంలో గొడవైంది. ఇద్దరు వచ్చారు, ఇద్దరు భక్తులు కాబట్టి స్వామి దగ్గరికి వచ్చారు. స్వామి రక్షించండి నన్ను. అప్పుడు స్వామి అన్నారు, కాస్త నేను వ్రతం చేస్తున్నాను, మౌన వ్రతము, తర్వాత వస్తాంలే అని చెప్పి పైన కూర్చున్నారు స్వామి. ఇప్పుడు ఏ విధంగా చెప్పినా ఈయనతోటి హరే కృష్ణ అన్నా కూడా ఈయన కోపం నన్ను ఎందుకు పలకరించలేదు. సో ఇద్దరు భక్తులు కాబట్టి స్వామి మౌనం వహించారు. ఇంకోసారి ఎప్పుడు స్వయంగా లక్ష్మీదేవి ప్రకటమైంది కోలాపురంలో, మహారాష్ట్రలో. మరి పద్మావతి ఆవిడ కూడా లక్ష్మి, శ్రీదేవి భూదేవి అన్నట్లుగా. మరి ఈవిడ్ని వివాహం చేసుకున్నారు శ్రీనివాసుడు. నారదముని వెళ్ళారు, అమ్మ నువ్వు తపస్సు చేస్తున్నావు ఎందుకోసం? వైకుంఠం వదిలేసి వచ్చావు స్వామిని వదిలేసి. మరి నీ స్వామి ఇంకొక ఆవిడని వివాహం చేసుకున్నాడు, ఆయన ఆనందంగా ఉన్నాడు, నువ్వే తపస్సులో పడి ఉన్నావు. ఎంతకాలం తపస్సు చేస్తావు? ఎవరి కోసం? అలిగొచ్చావు. అప్పుడు కోపంతో వచ్చేసింది, నీకోసం నేను తపస్సు చేస్తుంటే మీరు ఇంకొక ఆవిడతోటి వివాహం చేసుకొని ఆనందంగా ఉన్నారు అని చెప్పి. మరి పద్మావతి చూశారు, స్వామి మీకు ముందే వివాహం అయిపోయిందేంటి? ముందే పెళ్లి చేసుకున్నారేంటి? మరి ఏ పెళ్లి కాలేదని చెప్పారు మరి. మరి లక్ష్మీదేవి మా ఫోటోలు కూడా ఉన్నాయి ఆల్బంలో, ఎప్పుడో పెళ్లి చేసుకున్నాను నేను, ఈ జగత్తుకు ముందే చేసుకున్నాను. కావాలంటే వీడియోస్, ఆడియోస్, వాట్సాప్, ఫేస్బుక్లో అన్నీ మావే, చూడండి ఒకసారి అని చెప్పి లక్ష్మీదేవి తీసుకొచ్చి ముందు పెట్టింది. అమ్మో స్వామి ఇదేంటిది పద్మావతి అన్నది, నాకెవ్వరు లేరు అని చెప్పారు మీరు మా నాన్నగారికి. మరి వివాహం అయిపోయింది, ఇప్పుడు వివాహం అయిపోయింది అంటున్నారు. మరి పిల్లలు ఎంతమంది స్వామి? జగతంతా మా పిల్లలే అంటున్నారు లక్ష్మీదేవి. ఈ జగతంతా మా పిల్లలే స్వామి, వివాహం అయిపోయింది, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, మళ్ళీ నాతోటి వివాహం ఎందుకు చేసుకున్నారు? చెప్పండి, మీరు సమాధానం ఇవ్వండి. అప్పుడు స్వామి ప్రస్తుతానికి మౌన వ్రతం చేస్తున్నాను, తర్వాత చూద్దాం, మీరిద్దరు గొడవ పెట్టుకోండి, నేను వెళ్తున్నాను పైకి, కొండపైకి, కాస్త తర్వాత వస్తాం అని చెప్పి కొండపైకి వెళ్ళిపోయారు స్వామి. మరి పద్మావతి కిందే ఉన్నారు, లక్ష్మీదేవి వైకుంఠం వెళ్ళిపోయింది. తిరుచానూరు వెళ్ళారా? తిరుచానూరు పద్మావతి స్వయంగా అమ్మవారు కూర్చున్నారు, అమ్మవారి కింద, స్వామి పైన. ఆశ్రిత పక్ష, ఆశ్రయించిన వారి పక్షం తీసుకుంటారు. మరి ఇద్దరు ఆశ్రయిస్తే మౌనం వహిస్తారు. నిత్య శుభప్రదం నిఖిల లోకేశం గోవింద హై గోవింద గోవింద హై గోవింద. ఏ ఆనంద రూప ఈ ఆద్యాంతరహిత ఇహ పరదాయక ये बराज रक्षक परम दयालो पद्मनाभ हरि निर्मल वासा तुलसी वनमाल गोविंद है गोविंद. शेषाद्रिनिलया शेषसायिनी श्री श्रीनिवासा श्री वेंकटेश गोविंद है गोविंद. गोविंद हरि गोविंद गोकुलनंदन गोविंद गोविंद हरि गोविंद गोविंद
గోవింద గోవింద గోవింద. రైట్.